ఇక్కడ చెప్పే ట్యాక్స్ యొక్క చరిత్రను మనం గమనిస్తే పేదవారు ధనవంతుల మధ్య తేడాని తగ్గించడానికి ట్యాక్స్ సిస్టమ్ అనేది పుట్టింది. మొదటగా దీన్ని రాబిన్హుడ్ తరహాలో మొదలుపెట్టారు. అంటే ధనవంతుల వద్ద నుండి ట్యాక్స్ వసూలు చేసి పేదవారికి ఇవ్వడం. ఇవి ధనవంతుల్ని ఒక రకంగా శిక్షిస్తున్నట్లుగా ఉండేవి. ధనవంతులు కట్టిన ట్యాక్సులతో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేవారు. అయితే ధనవంతులు తమ తెలివితేటలన్నీ ఉపయోగించి తక్కువ ట్యాక్స్ పడేటట్లు చూసుకునేవారు. దానివల్ల ఇది బ్యాక్ ఫైర్ అయిపోయి అంతగా సక్సెస్ అవ్వకపోవడంతో మెల్లమెల్లగా మిడిల్ క్లాస్ మీద, అప్పర్ మిడిల్ క్లాస్ మీద కూడా ట్యాక్స్ వేయడం మొదలైంది. పేదవారికి ఎలాగో ఆదాయం ఉండదు కాబట్టి వారు ట్యాక్స్ కట్టరు. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ పొందే ట్యాక్స్ ఆదాయంలో ఎక్కువ భాగం మిడిల్ క్లాస్ మరియు అప్పర్ మిడిల్ క్లాస్ వారు కట్టిన ట్యాక్స్ ఉంటుంది. ధనవంతులు తమకున్న వ్యాపారం లేదా సంస్థ ద్వారా తాము సంపాదించిన డబ్బును రకరకాలుగా పెట్టుబడి పెట్టి తెలివిగా ఖర్చు పెట్టి దాదాపు అన్ని అవసరాలు తీరిన తర్వాత రకరకాల కూడికలు తీసివేతలు చేసిన తర్వాత మిగిలిన సొమ్మును ట్యాక్స్గా కడతారు. కానీ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ వారు కానీ తాము సంపాదించిన డబ్బు ట్యాక్స్ కట్ అయిన తర్వాతే చేతికొస్తుంది. దానిలో నుండి మాత్రమే వారు వారి అవసరాలకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు రిచ్ డాడ్ చెప్పిన ఈ పుస్తకంలోని అతి ముఖ్యమైన అంశం పవర్ ఆఫ్ కార్పొరేషన్. సంస్థలు వాటి శక్తి. సంస్థల గురించి చెప్పడానికి ముందుగా ఉద్యోగస్తుల గురించి రిచ్ డాడ్ మొదటగా ఒక మాట చెప్తాడు. ఇఫ్ యూ వర్క్ ఫర్ మనీ యూ గివ్ ద పవర్ టు యువర్ ఎంప్లాయర్. ఇఫ్ మనీ వర్క్స్ ఫర్ యూ యూ కీప్ ద పవర్ అండ్ కంట్రోల్ ఇట్. మీరు డబ్బు కోసం పని చేస్తుంటే మీరు అధికారాన్ని మీ యజమానికి ఇచ్చినట్లే. డబ్బు మీకోసం పనిచేస్తుంటే అధికారం మీ వద్దే, నియంత్రణ మీ వద్దే ఉంటుంది. కార్పొరేషన్ అంటే ఒక సంస్థ లేదా ఒక కంపెనీ. మీరు ఒక కంపెనీని ప్రారంభిస్తే మీరు చేసిన ఖర్చులు, మీరిచ్చిన జీతాలు, మీరు కొన్న ప్రాపర్టీస్, మీ కారు మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ లాంటివన్నీ మీరు ఆదాయంలోంచి తీసేయడం వల్ల తక్కువ ట్యాక్స్ కడతారు. ఈసారి మీరు ఎవరైనా ఐఫోన్ వాడుతుంటేనో బెంజ్ కారులో వెళ్తుంటేనో చూసి తెలివి తక్కువగా ఎలాగైనా ఇన్స్టాల్మెంట్లోనైనా కొందామని ట్రై చేయకండి. ఎందుకంటే అవతల వ్యక్తి తన వ్యాపారంలో ట్యాక్స్ తగ్గించుకోవడం కోసం వాటిని తన పేరు మీద కాకుండా తన కంపెనీ పేరు మీద కొనుక్కొని ఉంటాడు. ఈ విషయం తెలియక నేటి యువకులు తమ రక్తాన్ని, చెమటను చిందించి వాటిని కొనుక్కోవాలని చూస్తుంటారు. చాలా మంది యువకులు ఏమనుకుంటారంటే ఒక కంపెనీని స్థాపించడం అంటే అదేదో అసాధ్యమైన పనిగా భావిస్తారు. కానీ కంపెనీ అంటే గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేయబడిన కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ తో కూడిన ఒక ఫైల్ మాత్రమే. అదేదో పెద్ద బిల్డింగ్ కానవసరం లేదు, ఫ్యాక్టరీ కానవసరం లేదు, కొన్ని వందల మంది ఎంప్లాయీస్ ఉండనవసరం లేదు. ఈ విషయం పుస్తకంలో రాసి దాదాపు 25 సంవత్సరాలు కావస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు కంపెనీలు పెట్టుకోమని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాంటివి ఎన్నో సులువైన పద్ధతుల్ని ఆచరిస్తున్నాయి.